మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. పల్నాడు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్షన్ 144 అయితే ఆ ప్రాంతంలో అమల్లో ఉంది. ముఖ్యంగా అక్కడున్న ఏదైతే గురజాల కానీ మాచర్ల కానీ ఆ ప్రాంతాల్లో అయితే 144 సెక్షన్ అమల్లో ఉంది. ముఖ్యంగా మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమలు కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏదైతే జంట హత్యల కేసులో ప్రధాన నిందితులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడాను, అలాగే వాళ్ళిద్దరూ కూడా ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. ముఖ్యంగా మాచర్ల కోర్టులో పిన్నెల్లి అన్నదమ్ములు ఇద్దరు కూడా లొంగిపోబోతున్నారు. ఈ సమయంలోనే పల్నాడు జిల్లాలో సెక్షన్ 144 అయితే అమల్లో ఉంది. సో దీనికి సంబంధించి దాదాపుగా ఈరోజు ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు పిన్నెల్లి బ్రదర్స్. అక్కడ ఏంటంటే ఇరుపక్షాల వాదనలు అయితే వినిపించున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక పిన్నెల్లి రామకృష్ణ బ్రదర్స్ ఇద్దరు కూడాను లొంగిపోబోతున్నారు. ముఖ్యంగా వాళ్ళపైన అనేకమైన సెక్షన్లు ఏమేమి సెక్షన్లు పెడతారు ఏంటి అనేది కూడా కోర్టు విచారణ అనంతరం తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రిమాండ్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక మాచర్ల నియోజకవర్గం కానీ అటు గురజాల నియోజకవర్గం కానీ పూర్తిగా పల్నాడు జిల్లాలో ఎక్కడా కూడా నలుగురు కన్నా ఎక్కువ గుమిగూడు పరిస్థితి ఉండకూడదు, ర్యాలీలు ఉండకూడదు అని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు కూడా లొంగుబాటు వల్లనే హై అలర్ట్ ఉంది ఆ ప్రాంతంలో. సో ఇక్కడ ఏదైతే క్రైమ్ నంబర్ 40/25 కేసులో వీళ్ళిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. గతంలో జంట హత్యల కేసు ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళిద్దరూ నిందితులుగా ఉన్నారు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే వెంకట్రామరెడ్డి ఇద్దరు కూడాను మాచర్ల కోర్టులో లొంగిపోబోతున్నారు. ఎలాంటి ర్యాలీలు కానీ లేదంటే రాస్తారోకోలు కానీ ఎలాంటి ధర్నాలు కానీ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ప్రస్తుతం అయితే జిల్లా ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో వైసీపీ హవా ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే మాచర్ల నియోజకవర్గంలో కానీ ఇటు గురజాలలో కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సపోర్ట్గా ఎలాంటి బైక్ ర్యాలీలు కానీ ధర్నాలు కానీ మీటింగులు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించి సపోర్ట్ చేయడానికి ఎలాంటి కార్యకలాపాలు చేయొద్దు అని చెప్పేసి జిల్లా ఎస్పీ ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేశారు మాజీ మంత్రి. ఈ తరుణంలోనే మాజీ మంత్రి విడుదల రజనీని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే అటుపక్క నియోజకవర్గాల్లో నరసరావుపేట కానీ దాచేపల్లి కానీ చిలకలూరుపేట కానీ ఈ ప్రాంతాలు మొత్తం కూడాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొంత పట్టున్న ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో నుంచి వైసీపీ నాయకులు ఎవరు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సపోర్ట్గా రాకూడదు అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. ఇక్కడ ముఖ్యంగా గురజాల డివిజన్లో అయితే సెక్షన్ 30 అమల్లో ఉంది. ఇక్కడ సబ్ డివిజన్ ఏవైతే ఉందో గురజాల సబ్ డివిజన్లో సెక్షన్ 30 అమల్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నేతలు కానీ కొంత అల్లర్లకు పాల్పడితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే జిల్లా పోలీసులు కూడా చెప్పడం కూడా జరిగింది. సో ముఖ్యంగా వైసీపీ వాదన ఏంటంటే ఇక్కడ ఇది కేవలం రాజకీయ పరంగా పెట్టిన కేసులే కానీ రామకృష్ణారెడ్డి కానీ లేదంటే వెంకటరామరెడ్డి కానీ వాళ్ళకి అసలు ఎలాంటి ప్రమేయం లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇది కేవలం రాజకీయ పరంగా రాజకీయ కుట్రలే, దీనివల్లనే మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే క్రైమ్ నంబర్ 40/25 ఏదైతే ఉందో ఈ కేసులో వీళ్ళిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. కొన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళిద్దరూ ఈరోజు లొంగిపోబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కోర్టుకు అయితే హాజరైన పరిస్థితి కూడా ఉంది. సో కోర్టులో ఏమేమి సెక్షన్లు ఉన్నాయి ఏంటి, ఏ సెక్షన్ కోర్టులో విచారణ ఏం జరగబోతుంది అంటే వాదోపవాదనలు కూడా ఏమి వినబోతున్నారు, దాని తర్వాత ఏమి వినిపించబోతున్నారు, దాని తర్వాత వీళ్ళపైన ఏమేమి సెక్షన్లు పెట్టి రిమాండ్ విధిస్తారు అనేది కూడా ఇక్కడ కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా హైటెన్షన్ నెలకొంది. ఎక్కడా కూడా నలుగురు కన్నా ఎక్కువ గుమిగూడి ఉండకూడదు. నలుగురు కంటే ఎక్కువ ఎవరైనా అక్కడ నిలబడి మాట్లాడినా సరే పోలీసులు అక్కడ ఆ ప్రాంతాల్లో సహించేది లేదు, కొన్ని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కొన్ని ఆంక్షలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది మనం చూస్తే గతంలో కడప జిల్లా నుంచి మాచర్ల పల్నాడు ఈ నియోజకవర్గాల వరకు ఈ జిల్లాల వరకు కూడాను కొంతమేర అక్కడ కొంత ఫ్యాక్షన్ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి తరచూ గతంలో కూడా మాట్లాడుకున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కనుక డెఫినెట్లీ 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి కూడా ఆయా ప్రాంతాల్లో ఉంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్కి సంబంధించో లేదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కానీ ఆ ప్రాంతంలో ఏ విధంగా ఎంత మేర ఆయనకి ఫాలోయింగ్ ఉందనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ వైసీపీ నేతల వాదన ఏంటి, అన్యాయంగా వైసీపీ నాయకుల పైన ఈ యొక్క సెక్షన్లు పెడుతున్నారు, ఈ యొక్క ఏదైతే కొంతమేర ఇక్కడికి కావాల్సిన రాజకీయ పరంగానే ఇదంతా కుట్ర చేస్తున్నారు అనేది ఇక్కడ వైసీపీ నేతల యొక్క వాదన. మరొక వాదన ఏంటంటే నిజంగానే ఇది జెండా హత్యల కేసులో వీళ్ళిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు కాబట్టి ఈరోజు కోర్టు తన పని తాను చేసుకుపోతుంది, పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు అని చెప్పేది ప్రభుత్వం తరఫున వాదన అనమాట. సో మొత్తానికి అసలు
మాచర్ల కానీ అటు గురజాల కానీ మొత్తం పల్నాడు జిల్లా అంతా కూడా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. సో చూద్దాం అసలు ఏం జరగబోతుంది అనేది కూడా.